శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు, నగరోత్సవం నిర్వహించామని కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింహరావు వెల్లడించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవ వేడుకలు మంగళవారం శ్రీ వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, అవోపా కృష్ణా మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ గేటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో పాతబస్తీ పూజారి వారి వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వివికే నరసింహరావు మాట్లాడుతూ, ప్రతి ఏటా శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పెనుగొండను వాసవి పెనుగొండగా రాష్ట్ర ప్రభుత్వం మార్చడం పట్ల అభినందనలు తెలియజేశారు. అలాగే పెనుగొండ శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానాన్ని ఆర్యవైశ్యులకు అప్పగిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. కాగా శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన సందర్భంగా పవిత్ర కృష్ణానది దుర్గాఘాట్ నుండి 102 కన్యలతో కలిశాల ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకాలు, 1200 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన, గణపతి హోమం కార్యక్రమాలతో పాటు శ్రీ వాసవి మాత విశ్వరూప దర్శన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం 6000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, వస్త్రలత అధ్యక్షులు ఓలేటి జగన్, మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు జాలాది వెంకటేశ్వరరావు, కేఎల్వి సతీష్, నంబూరి ప్రదీప్ కుమార్, డోగమర్తి శంకర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలంకరణలో ఉన్నారు. గురుగారు ఎంత పెద్ద కార్యక్రమానికి గత సత్యనారాయణ గారు అభ్యర్థుల ఆదేశాల ప్రశ్నగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాసవి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. తెలంగాణ క్షేత్రంలో వాసవి అమ్మవారి ఓం భవ ఓం శివ ఓం మహ ఓం జన ఓం ఓం సత్యం ఓం దక్షిణ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వరమే మహార్దే శ్రీ మహావిష్ణురాజ్ఞే వ్యాపవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ గర్భే వైవస్వతానాం మన్వంతరే శాంకరే అగ్నయపావన ఓం నమోత్తరే నమః జయ బోలో నారసింహ భగవానికి జయ బోలో నారసింహ భగవానికి అస్తవం జయస్తారం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రీనోదరిశ్రేణ సాధన కృష్ణ జనానాం కులాగణపతి నోహరామే కవికవేణాం ఉపమసాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ విలాసినే సురసురాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా నమో గణపతయే నమో గణపతయే నమః ప్రభవతయే నమస్తే అస్తలంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే సురసురాయ శ్రీవరదమూర్తయే నమః స్వాహా కూడా వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వాసవి అమ్మవారి టెంపుల్ ని పెనుగొండ టెంపుల్ ని ఆర్యవైశ్యులకు కూడా అప్పచెప్తే ఇంకా బాగుంటుంది, ఇంకా అత్యంత అద్భుతంగా తయారు చేస్తారని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అది జయ వాసవి జయ జయ వాసవి. ఈ రోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కనీసం సుమారుగా 1200 మంది మహిళలతో ఆ కుంకుమ పూజలు, ఒక 5000 మందికి భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క వాసవి భక్తులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి జై జై వాసవి. నా పేరు కేఎల్వి సతీష్ కుమారు. ఈరోజు వాసవి మాత ఆత్మర్పణ దినోత్సవాన్ని పండుగ దినంగా ప్రభుత్వం ప్రకటించడం మాకు చాలా విశేషంగా ఉందండి. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండ కింద మార్చినందుకు మా డూండి రాకేష్ అన్నకి, అలాగే టీడీపీ గవర్నమెంట్ కి, మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు అత్యంత వైభవంగా లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ వాసవి ఫౌండేషన్ తరపున, వివిధ ఆర్గనైజేషన్ తరపున చాలా పెద్ద ఎత్తులో 1200 మహిళలతో కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే 8000 మందితో భోజనాలు కూడా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి జై జై వాసవి. Like, subscribe and press the bell icon for new updates.